వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం మురుకంపట్టు వద్ద ఉన్న దివంగత ఆదికేశవ నాయుడు విగ్రహ సుందరీకరణ పనులు పక్కాగా చేపట్టాలి. బలిజ సంక్షేమ సంఘం నేతల డిమాండ్. ఇంటింటికి నీటి కుళాయి సర్వేను అధికారులు సత్వరమే పూర్తి చేయాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ ఆదేశం. విద్యార్థులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి. చిత్తూరు నగర ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ దివంగత ఆదికేశవ నాయుడు విగ్రహం ఎదుట నగరపాలక అధికారులు చేపడుతున్న సుందరీకరణ పనులు నాసిరకంగా ఉన్నాయని బలిజ సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని మురుకంపట్టు వద్ద ఉన్న దివంగత ఆదికేశవ నాయుడు విగ్రహం వద్ద జరుగుతున్న పనులను బలిజ సంక్షేమ సంఘం నేతలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సామాజిక వర్గాన్ని అగౌరవపరిచేలా కాంట్రాక్టర్ రాజశేఖర్ నాసిరకంతో కూడిన పనులను విగ్రహం ఎదుట చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల ద్వారా ఆదికేశవ నాయుడు కీర్తించబడడంతో పాటు చిత్తూరు నగర అభివృద్ధితో పాటు నగరంలోని ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను ఆదికేశవ నాయుడు చేపట్టారని, అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం వద్ద నగరపాలక అధికారులు చేస్తున్న సుందరీకరణ పనులు చాలా లోపభూయిష్టంగా ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు చొరవ చూపి సంబంధిత కాంట్రాక్టర్ రాజశేఖర్ తక్షణమే తొలగించి పనులను తిరిగి చేపట్టాలని, లేని పక్షంలో బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు బద్రీనారాయణ, రామదాసు, విశ్వనాథ్, ఆరణి తులసిరామ్, చలపతి, శేఖర్, మురుగేష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పని చేస్తూ ఉంటారు. ఒక వర్గము పని పెట్టుకొని చిత్తూరులో ఉండే అన్ని విగ్రహాల దగ్గర స్టెయిన్లెస్ స్టీల్లో రైలింగ్ ఏమిటి, బీకే ఆదికేశ్వర గారి అన్నగారైనా వదిన గారైనా చిత్తూరులో అన్ని విగ్రహాల దగ్గర గాంధీ బొమ్మ కానీ నుంచి అన్ని డెవలప్మెంట్ చేసి అన్నిటికీ సొంత ఖర్చులతో వాళ్ళ సొంత ఖర్చులతో రైలింగ్ చేసి సుందరీకరణ చేయటం జరిగింది. చిత్తూరులో ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి కావాల్సిన ఈ పర్టికులర్ వర్గీయులో కావాల్సిన అవమానం చేయాలని ఎస్ఎస్ ఆర్డర్ ఉన్నా, ఎస్ఎస్ తోటి ఆర్డర్ ఉన్నా కూడా ఎంఎస్ తోటి రైలింగ్ పెట్టి దాన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇది జరగనివ్వము. వాళ్ళు చేసినా అది మార్చే వరకు మేము వదిలిపెట్టాము. కాబట్టి మీరు ఎంఎస్సి దాన్ని మానుకొని, ఈ ఎమ్మెల్యే కూడా నేను చెప్పినాము, ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఏకీభవించి కమిషనర్తో కూడా మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినారు. కాబట్టి ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది చిత్తూరులో ఇది మా బలిజ కులస్తులకి అవమానకరమైన పని ఇది. కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు ముందుపడి కమిషనర్తో చెప్పి దీన్ని మార్పిడి చేసి దీన్ని ఎంఎస్సి నుంచి ఎస్ఎస్గా రైలింగ్ సుందరీకరణ చేయాల్సిందిగా కోరుచున్నాము. మన దగ్గర ఇది కౌంటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం, మేము స్టాండింగ్ కమిటీ మెంబర్గా మన లోకల్ కార్పొరేటర్ సహదేవ్ అన్న కానీ నేను కానీ అందరూ కూడా ఆమోదించి దాన్ని కట్టడం జరిగింది. అదేవిధంగా వర్క్ అనేది వాళ్ళకు ఉన్నతంగా చేయాలా, ఇది సర్కిల్ అనేది మంచి పోల్స్ కానీ ఇంకోటి కానీ క్వాలిటీగా చేయాలనే ఉద్దేశం చేయాలనుకున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో అతనికి అనుకూలంగా చేసుకోవడం జరిగింది.
దీనంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి ఇవ్వడం జరిగింది. ఎవరో బదిలిన దాన్ని తక్షణమే మేము దాని నిర్ణయం తీసుకుంటాను కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కమిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. మా సంఘం పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ తప్పకుండా దాన్ని చేయిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక నేషనల్ ఫిగరు. ఈరోజు ఇండియాలో చిత్తూరుకి ఒక 7 కాన్స్టిట్యూషన్లకు సత్యసాయిబాబా ట్రస్ట్ కింద అప్పుడునే వాటర్ చేయడం జరిగింది. ఈరోజు 2 బ్రిడ్జిలు రావడం కూడా ఆదికేశ్వర నాయుడు చలువే. అదేవిధంగా సత్యప్రభమ్మ కూడా ఈరోజు గాంధీ బొమ్మ అది 1 టౌన్ తీసి చేయడం కూడా ఆమె చలవే. అంతేగాని వాళ్ళ పెద్దవారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉన్నతమైన గౌరవం ఇవ్వాల. కాబట్టి అందరూ కూడా పెద్దలు ఇది పెద్దది కాదని చెప్పడం జరిగింది. తక్షణంగానే ఎమ్మెల్యే గారు దానిపై దృష్టి పెట్టి కమిషన్ దృష్టి తీసుకొచ్చి దాన్ని చేయడం జరిగింది. కానీ పెద్దలు మనం అక్కడికి పోయి పర్యవేక్షించాలనే ఉద్దేశంతో వచ్చడం జరిగింది. కానీ దీని ఏ విధంగా ఇబ్బంది జరగదు. తప్పకుండా కూడా కాంట్రాక్టర్ మళ్ళీ రిమూవ్ చేస్తాడన్న ఉద్దేశం ఉండదు మాకు. కమిషన్ చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి దీన్ని తక్షణం చేయాల్సిందని కోరుతున్నాం. అదేవిధంగా మునకంపట్టి దగ్గర కూడా డీకే ఆదికేశ్వర నాయుడు స్టాచ్యూ దగ్గర అదే సుందరవనంగా చేసి పెట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇటువంటి ఐరన్ పోల్స్ రిమూవ్ చేసి వెంటనే స్టీల్ పోల్స్ వేసి మంచి అతిరాజు సుందరంగా చేసి పెట్టాలని చెప్పేసి మా కోరిక. ఇంటింటికి నీటి కుళాయి సర్వేను సత్వరం పూర్తి చేయాలని నగర కమిషనర్ అరుణ అధికారులను, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. ఇంటింటికి నీటి కుళాయి సర్వే, పన్నుల వసూలు, 100 రోజులలో హౌసింగ్ ప్రోగ్రాం అంశాలపై సంబంధిత అధికారులు, వార్డు అడ్మిన్, అమ్యూనిటీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం నీటి కుళాయి సర్వే చేస్తోందని, అన్ని వార్డులలో సర్వేను వేగంగా పూర్తి చేయాలన్నారు. వార్డుల వారీగా సమీక్షిస్తూ ప్రతి ఇంటిని సర్వే చేసి వివరాలను నమోదు చేయాలన్నారు. రికార్డులలో ఉన్న కనెక్షన్లు, లేని కనెక్షన్లు, రికార్డులో ఉన్న క్షేత్రస్థాయిలో కనెక్షన్ లేనివి వంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. వార్డు స్థాయిలో మిగిలిన సర్వేను సత్వరం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై వార్డు వారీగా సమీక్షించారు. హౌసింగ్ ప్రోగ్రాంపై దృష్టి సారించాలని, 100 రోజుల్లో హౌసింగ్ ప్రోగ్రాంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, హౌసింగ్ ఏఈ శ్రీధర్, సూపర్వైజర్ అధికారులు, వార్డు అడ్మిన్, అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని కన్నన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని హితవు పలికారు. వాహనం నడిపేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 లో ఆ చట్టంలో మోటారు వాహనదారులు, నడిపే వాళ్ళు, వాహనాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ రకమైనటువంటి వాటికి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, పర్సనల్ వెహికల్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడము, రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి, పాటించకపోతే ఏ రకమైనటువంటి జరిమానాలు కానీ జైలు శిక్ష కానీ విధించడం జరుగుతుంది అంటే కూడా అందులో చెప్తున్నాను. దానికి కొన్ని రూల్స్ కూడా తయారు చేశారు. కాంగ్రెస్ యొక్క అనే ఒక సంస్థ ఉంది, ఆర్గనైజేషన్. వాళ్ళ యొక్క కోడ్స్ మేరకు రోడ్స్ ను అక్కడ ఉన్నటువంటి ప్రాంతము, ఎడారి ప్రాంతమా, అటవీ ప్రాంతమా, లేదంటే కొండ ప్రాంతమా, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని రోడ్లను నిర్మించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనకి రోడ్లని కొన్ని రకాలుగా విభజించినారు. దాంట్లో ఎక్కువగా వాహనాలు వెళ్ళేటటువంటి రహదారులు, ఒక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రంతో కలపడము, ఇలాంటి రహదారులను జాతీయ రహదారులుగా పేర్కొంటారు. మళ్ళీ తర్వాత
ఒక రాష్ట్రంలో ఒక జిల్లాని ఇంకొక జిల్లాని, ఒక ముఖ్య పట్టణాన్ని ఇంకొక ముఖ్య పట్టణాన్ని కలుపుతూ స్టేట్ హైవేస్ అనేవి ఏర్పాటు చేశారు. తర్వాత మనకి జిల్లా రోడ్స్ అని R&B రోడ్స్, మామూలుగా మున్సిపల్ పరిధిలో రోడ్స్, పంచాయతీ రోడ్స్ అని చెప్పేసి ఇలాగా ఉన్నాయి. ఆగస్టు 25, 26వ తేదీన చిత్తూరు నగరంలోని కామాక్షి సమేత అగస్తీశ్వరాలయంలో శ్రీ మహాకాల భైరవ అష్టమి పూజను కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 25వ తేదీన 81 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ నెల 26వ తేదీన ఉదయం 7 గంటలకు గోపూజ, అశ్వపూజ, సునక పూజ, ఆలయ ప్రదక్షిణ, 8 గంటలకు 2వ కాల పూజ, అష్టభైరవ పూజ, ప్రధాన భైరవ పూజ నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 1:30 మహాపూర్ణాహుతి, దీపారాధన, సాయంత్రం 4 గంటలకు 64 రకాల సుగంధ ద్రవ్యాలతో కాలభైరవ స్వామికి ప్రత్యేక అభిషేకం, సాయంత్రం 7 గంటలకు 81 కలశాలతో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు, మహా అభిషేకం, రాత్రి 8 గంటలకు తీర్థ ప్రసాదాలు వినియోగం, రాత్రి 10 గంటలకు సహస్రనామార్చన, మహాహారతి నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. மெயின் முக்கியமாக 8 பைரவர் மெயின். அதில் குரோத பைரவர், சண்ட பைரவர், கால பைரவர், அசிதாங்க பைரவர், ஸ்வர்ணாகர்ஷன் பைரவர், குரோதன பைரவர், சம்ஹார பைரவர் ஆகிய பைரவர்கள் உலகத்தில் 8 திசைகளில் உள்ள மக்களை எல்லாருக்கும் காட்டுவதற்காகவும் உலக அமைதிக்காகவும் அவர் சிவபெருமான் அவரை ஏற்பாடு சிருஷ்டி செய்தார். அதன்படி நம்ம ஆலயத்தில் கோகுலாஷ்டமி என்று அது சிறப்பான பூஜைகள் நடைபெற உள்ளது. ஆகையால் ஞாயிற்றுக்கிழமை 25/8 ஞாயிற்றுக்கிழமை காலை மகாபிஷேகம் சிவபெருமானுக்கு, காமாட்சி அம்மாளுக்கு மகாபிஷேகம் நடைபெறுகிறது. மாலை 5 மணி அளவில் அங்குரார்ப்பணம், கலச பூஜை, 81 கலசங்கள் ஸ்தாபனம் செய்யப்பட்டு அங்குர பூஜை, கலச பூஜைகள், முதல் கால யாகம் சிறப்பாக நடைபெற உள்ளது. பிறகு மறுநாள் திங்கட்கிழமை 26/8/2024 காலை 7 மணி அளவில் கோ பூஜை, அஸ்வ பூஜை, சுனக பூஜை ஆகிய பூஜைகளுடன் ஆரம்பித்து மகாயஜ்ஞம் நடைபெற உள்ளது. 1 மணி அளவில் மகாபூர்ணாவதி நடைபெற உள்ளது. பிறகு அன்னதானம் நடைபெற உள்ளது. ஆதலால் பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு இவ்வோமத்தில் பங்கேற்று சுவாமி காலபைரவரின் அருள் பெற்றுக்கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். மாலை 4 மணி அளவில் காலபைரவ சுவாமிக்கு 64 விசேஷ திரவியங்களுடன் கூடிய மகாபிஷேகம் நடைபெற உள்ளது. பிறகு 7 மணி அளவில் 81 கலசங்கள் அபிஷேகம், பிரதான கலசங்கள் அபிஷேகம்லாம் செய்து அஷ்டபைரவ பூஜையாக விழா சிறப்பாக முடிவரை உள்ளது. ஆதலால் பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு சுவாமி இறைவனுடைய அருள் பெற்றுக்கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஓம் நம சிவாய. శుభం. హరహర మహాదేవ శంభో శంకర. చిత్తూరు పట్టణంలో శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారు 22 సంవత్సరాల క్రితము అంటే అగతీశ్వర స్వామి గుడిలో, అంటే ఇంతవరకు అగతీశ్వర స్వామి గుడి అంటే నాకు చాలా ప్రీతికరమైన విషయం. ఆ స్వామి గుడిలో మొదలుపెట్టాము కాలభైరవ పూజ. ఇంతవరకు నిరంతరం 15 రోజులకు ఒకసారి అష్టమి పూజ అనేది జరుగుతాయి. ఆ విధంగా 516 పూజలు అనేవి జరిగినాయి. కాబట్టి ఈరోజు అంటే గోకులాష్టమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం కార్యక్రమాలు అనేది స్వామివారి చెప్పారు, తమిళ చెప్పారు. అదేవిధంగా తెలుగులో కూడా కార్యక్రమం ఏమంటే చిత్తూరు పట్టణంలో మొట్టమొదటిసారి కాలభైరవ పూజ ఇక్కడి నుంచి మొదలైనది. ఆ తర్వాత ఎన్నో గుళ్ళు చేసిన కానీ ఇంత శ్రేష్టమైన పూజ అనేది శివాలయంలో జరగడం విశేషమైనది. అష్టాష్టక భైరవం అని చెప్పారు. 8 మంది భైరవులు. ఆ 8 మంది కింద ఒక్కొక్కరు భైరవుల కింద 7 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి 64 మంది భైరవులు ఉంటారు. ఈ 64 మందికి విశేషమైన పూజలు జరుగుతాయి. కాబట్టి చిత్తూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ స్వామి యొక్క కృపా కటాక్షలు అనుగ్రహం ఉండాలనేసి మనసారా ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఓం నమ శివాయ. సోమవారం చెప్పండి. సోమవారం
26వ తారీఖు ఉదయం గోపూజ, అశ్వపూజ, శనుక పూజ జరుగుతాయి. అదేవిధంగా అష్టాష్టక భైరవ హోమం జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంటకి మహాపూర్ణాలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకి కాలభైరవ స్వామికి విశేషమైన అభిషేకం జరుగుతాయి. తదుపరి 10 గంటలకి మహా అలంకరణ, మహా ఆరాధన జరుగుతాయి అర్ధరాత్రి. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొచ్చు. ఓం నమః శివాయ. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆంగ్లేయులకు ఎదురొట్టి పోరాటాలు సాగించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రమునకు తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు మరువలేనివని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలోని యోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారని తెలిపారు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. మద్రాసులో న్యాయశాస్త్రం చదివారని తెలిపారు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేశారని, తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారని తెలిపారు. 1928 ఫిబ్రవరి 3వ తేదీన చెన్నైలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమం నడిపించారని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1953 నుంచి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటులో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఎంతో విలువైనవని, ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులలో ప్రకాశం ఒకరని, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాష, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు అని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి అన్నారు. శుక్రవారం చిత్తూరు వరదప్ప నాయుడు నగర పాల్గొన్నత పాఠశాలలో జాతీయ స్పేస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ గైడ్ ఉపాధ్యాయులు రమా ప్రభావతి, భువనేశ్వరి, కోటేశ్వరి, గిరికుమారి సౌజన్యంతో విద్యార్థులు ఖగోళ శతకాల నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రయాన్ 3 చంద్రుడి పైన విజయవంతంగా ఉపయోగించిన రోజును గుర్తు చేసుకొని ప్రతి ఏడాది ఆగస్టు 23వ తేదీన జాతీయ స్పేస్ డే నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో ఇస్రో ద్వారా ఎన్నో ఉపయోగాలు ప్రతి ఏటా జరుగుతున్నాయన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ను అంతరిక్ష ప్రయోగాలలో అందవేసిన చేయిగా అభివర్ణించారు. అతనిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి మన యొక్క ప్రాజెక్ట్స్ ని, రాకెట్స్ అన్నిటినీ కూడా అంతరిక్షంలోకి పంపించడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. దానికి కేంద్రంగానే చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇస్రో, మీకు అందరికీ కూడా ఉంటారు పేరు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాకెట్ లాంచింగ్ అనేది జరుగుతూ ఉంటారు. రాకెట్ ప్రయోగాలు అనేటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదంతా కూడా ఎందుకు జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆ యొక్క లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే. మరి మనం ఆ శాస్త్రవేత్తలు చేసేటువంటి పనిని మనం చేయగలమా? మీరు నేను చేయగలనా? లేదు. మరి వాళ్ళకి ఎందుకు అంత గొప్ప పేరు, వాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే వాళ్ళు పరిశీలన అనేటువంటిది, అబ్జర్వేషన్ అనేది చేస్తారు. వారి యొక్క అబ్జర్వేషన్ ఫలితంగానే ఇలాంటి రాకెట్ లాంచింగ్ అన్ని కూడా జరుగుతుంది. గ్రహాలన్నీ కూడా, గ్రహాల మీద మనకు సోలార్ సిస్టమ్ గ్రహాలు ఉన్నాయి కదా, లేదా అక్కడ పంటలు పండించడానికి అనుకూలంగా ఉందా, మనకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏమన్నా అక్కడ దొరుకుతుందా, లేదా ఫ్యూచర్ లో మనం డెవలప్ అవడానికి మన
చేసుకోవడానికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా, ఇంకా మనం ఏ విధంగా మనం డెవలప్ అవ్వచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి మనకు ఖగోళ శాస్త్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.